ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనమైతే ఓల్వో మల్టీ యాక్సెల్ శామ్యూలి ట్రావెల్స్లో బెంగళూరు అయితే జర్నీ చేస్తున్నాం వైజాగ్ నుంచి. ఇప్పుడైతే మనకైతే డ్రైవింగ్ ఫుల్ కంట్రోల్స్ ఎలా ఉంటాయనేది రివ్యూ అయితే చూపించబోతున్నాను. ఓల్వో 9600 మోడల్ ఇది. మనకైతే ఇప్పుడు ఫాస్ట్గా క్లిక్కింగ్లో ఉండే ఓల్వోల్లో ఇది ఒక బెస్ట్ బస్ అనమాట. సేమ్ టైం ఏమంటే ఈ వైజాగ్ లైన్ కూడా శామ్యూలి ట్రావెల్స్ వచ్చి 7 monthsకే ఇది ఫుల్ క్లిక్లో ఉందన్నమాట. హాయ్ అన్న, ఓల్వో మల్టీ యాక్సెల్. దీంట్లో వచ్చేసి గేర్ సిస్టమ్ ఎలా ఉంటుంది అన్న? గేర్ సిస్టమ్ వచ్చి 12 గేర్లు మొత్తం. 12 ఆటో మాన్యువల్, అది ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఆటోమేటిక్ అన్ని తీసుకుంటుంది. అది ఆప్షన్ అవును, 4 ఆప్షన్లు. ఏ పెడితే ఆటో, గమ్ పెడితే మాన్యువల్. గమ్లో ఎక్కువ దూరాల్సిన అవసరం ఉంటుంది. అవును, దానివల్ల లోడ్ ఎక్కువ పడినప్పుడు గమ్లో పెట్టుకోవాలి. మిగతాప్పుడు అంతా అది ఆటోలోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్. ఓకే, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రైట్ పవర్ బ్రేక్, రైట్ సైడ్ అప్పర్లో ఉండేది. దాని కింద ఉండేది వైపర్. పవర్ బ్రేక్ దీంట్లో వచ్చి 4 ఆప్షన్లు. మనం దీంట్లో పెంచుకోవాలి. వర్షం పడినప్పుడు ఎక్కువ పెంచుకుంటే దాని ప్రకారం మనం దాన్ని అప్లై చేసామంటే అంటే మనము పెడల్తో అవసరం లేదు, అదంతా అవసరం లేదు. హ్యాండ్లోనే కంట్రోల్ చేయొచ్చు. హైవేలో ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి ట్రాఫిక్ ఉండేటప్పుడు మామూలు రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఎమర్జెన్సీ అన్నప్పుడు ఎక్కడ వాడాలి. ఇలాంటి హైవే వెళ్ళేటప్పుడు దీని మీదనే ఆధారపడతాం. ఎక్కువ పవర్ బ్రేక్ హ్యాండిల్లోనే ఉంటుంది. దీన్ని రిటైర్డ్ అంటాం. రిటైర్డ్. ఓకే, నెక్స్ట్ ఇది డిప్పర్స్. హార్న్ వచ్చేసి స్టీరింగ్లో వస్తుంది. ఓకే, ఎలక్ట్రిక్ కార్లు అందులోనే చిన్నది వస్తుంది. ఓల్వో అయితే డైరెక్ట్ వస్తుందా, లేదంటే మన వాళ్ళు సెట్ కంపెనీ ఓల్వోకి మాత్రం వస్తాయి ఇలా? మిగతా మామూలు మాన్యువల్ మనం చేపించుకునే పనులకైతే మనమే సపరేట్ పెట్టించుకుంటాం. మాన్యువల్ ఉంటుంది కదా, మాన్యువల్ అంటే దీనికి క్లచ్ ఉంటుంది కదా. వితౌట్ క్లచ్ డైరెక్ట్ ఫస్ట్ యాక్సిలేటర్ బ్రేక్ ఉంటుంది. యాక్టివ్ నడుపుతాం అంతే. యాక్టివ్ యాక్సిలేటర్ బ్రేక్ అంతే. ఇంకా ఇటు పక్క వచ్చేసిందన్న ఈ సిస్టమ్ ఉంది. అది వచ్చి ఎలక్ట్రిక్ మొత్తం అంతా ఎలక్ట్రిక్. లైట్ ల్యాంప్ స్విచ్లు అవన్నీ ఉంటాయి. మామూలుగా ఇప్పుడు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది కదా, దాని పైకి కిందకి అడ్జస్ట్మెంట్ ఉంటుందా? హైవే మీద వెళ్ళేటప్పుడు డౌన్ చేసుకోవచ్చు. మళ్ళీ గుంతల రోడ్ వచ్చిందనుకో మళ్ళీ కొంచెం పైకి పెంచుకోవడానికి అటు ఉంటుందా? ఇది వచ్చిందన్న ఇక్కడ ఉంది ఆ ఆప్షన్. ఓకే, అటు సైడ్ ఉంది. ఈ ఆప్షన్లో వచ్చిందన్న 30 కిలోమీటర్ బాడీ హైట్ ఎక్కువ ఉండేవంటే 30 కిలోమీటర్ స్పీడ్ మాత్రమే వెళ్తుంది. దానికి మించలో కిందకి పెట్టుకున్నామంటే స్పీడ్ కిందికి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా స్పీడ్ వెళ్తుంది. ఎంత స్పీడ్లో ఉన్నా స్విచ్ ఆన్ చేసామంటే ఇప్పుడు ఎమర్జెన్సీ స్పీడ్ బ్రేకర్ వచ్చింది పెద్దది. అవును, అప్పుడు దీన్ని మనం పవర్ బ్రేక్ వాడి చేసి దీన్ని లిఫ్ట్ పైకి లేకపోతే ఆటోమేటిక్గా తీసుకుంటాం. ఆటోమేటిక్గా 30 కిలోమీటర్ లోపే పనిచేస్తుంది. అవును, దాని తర్వాత పనిచేస్తుంది. ఇది ట్రాక్షన్ కంట్రోల్. వర్షం పడినప్పుడు దీన్ని స్పీడ్ అవ్వకుండా వాడతారు. ప్రతి మామూలుగా టాప్ స్పీడ్ ఎంత పోతుంది అన్న బండి? కంపెనీ వాడించి ఉండేది 120. కాకపోతే లాక్ చేసి ఉండేది 100. ఎంతకన్నా? 100 లాక్ 100 లాక్. కంపెనీ రూల్స్ ఉండేది 100 మామూలుగా. 89. బస్సులకు మామూలుగా 100 ఉంది కదా. 100. గూడ్స్ వెహికల్స్ వచ్చేసి 80 లాక్. మామూలుగా బస్సులకు అయితే 100. రోడ్డుని బట్టి 3 లైన్ వాటిలో అయితే ఇంకా 120 వరకు కూడా ఉంది కదా ఒక చోట. 120 వెళ్తూ కానీ లాక్ ఉంటుంది. 100 లాక్. కొంతమంది పెట్టుకోండి మనకు అవసరం లేదు. ఈ రోడ్డులో అంత ఇదిగా లేవు. ఈ స్లీప్ డిటెక్టర్ ఉందన్న డ్రైవర్కి. స్లీప్ డిటెక్టర్ మామూలుగా స్లీప్ డిటెక్టర్లు ఉంటాయి కదా, నిద్ర వస్తే అది ఆటోమేటిక్గా సైరన్ వస్తుంది. అవును, అవును, ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఉన్నాయి. అదే అలర్ట్గా ఉండేవాళ్ళు 90%. మామూలుగా మీకు శాలరీ ఎంత ఇస్తారన్న? ట్రిపుల్ లెక్క లేకపోతే మంత్లీ శాలరీనా? మాకు లెక్క ఇస్తారు. ట్రిపుల్ లెక్క. వైజాగ్ అయితే 32,000 అంటే ఒక డ్రైవర్కి. పర్ డ్రైవర్. ఒక బస్సులో 2 డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉంటారు. ఇంకా రాజమండ్రి ఒక ట్రిప్, వైజాగ్ ఒక ట్రిప్. రాజమండ్రికి అయితే 2600 ఇస్తారు. దీని మీద మేము ఇప్పుడు రాజమండ్రి అంటే రాజమండ్రి కూడా మల్టీ యాక్సెలేనా? మామూలు సేమ్ బస్సు. ఈ బస్సు ఒక ట్రిప్ అట్లా సేమ్ అంటే రొటేషన్ అవుతాయి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం అక్కడ డిన్నర్ బ్రేక్ ఆపినప్పుడు మామూలు 6 వీల్ ఉంది కదా, అది ఎక్కడదన్నా? బెంగళూరు టు కాకినాడ. మామూలు బస్సులో ఉన్నాయి. మన శామలి ఓనర్ ఎక్కడన్నా? లోకల్ నెగిటివ్ ప్లేస్ వచ్చి కలకత్తా. మొత్తం అంతా ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఉంది కదా వెళ్తే? ఆల్ ఓవర్ ఉంటాయి. 350 బస్సులు ఉన్నాయి.
350 బస్సులు. మనకు వచ్చేసి ఇప్పుడు ఈ లైన్లో కూడా లాస్ట్ ఒక 6 months, తక్కువ 6 months కంటే దగ్గరలోనే మనకైతే ఈ లైన్లో అయితే బస్సులు వచ్చినాయి. ఇవి శామోలి 7 బస్సులు ఎన్నో వచ్చినాయి కదా ఒకసారి. ఈ లైన్లో ఫస్ట్ 1 year బ్యాక్ స్టార్ట్ అయింది కంపెనీ. రాజమండ్రి తిరుగుతాను సిట్టింగ్ కంపెనీ. దాని తర్వాత ఈ బండ్లు ఈ ఇయర్ ఉగాదికి వచ్చినాయి. మొత్తం 7 బస్సులు ఒకేసారి వచ్చినాయి వైజాగ్ లైన్, ఈ లైన్ మాత్రం. అదే మొత్తం ఒకేసారి మొత్తం అంతా ప్రమోట్ చేసి ఒకసారిగా వదిలినారు. మామూలుగా ఇప్పుడు మనకి ఇందులో మనకి డ్రైవింగ్, మన డ్రైవర్లు ఉంటారు కదా, వాళ్ళు డ్రైవింగ్కి రావాలంటే ఎట్లన్నా కాంటాక్ట్ మేనేజర్ శ్రీకాంత్ అని ఓల్వో ట్రైనింగా లేకుంటే మామూలుగా ఓల్వో ట్రైనింగ్ చెప్తారు, చెప్పి దాన్ని బట్టి మామూలుగా ఇప్పుడు డ్యూటీ తీసుకోవాలంటే ఎన్ని రోజులు కానీ మామూలుగా అగ్రిమెంట్ ఏమన్నా ఇవ్వాలా లేకపోతే ఎట్లా? ఎన్ని రోజులు మనం చేసుకోవాలంటే అన్ని రోజులు చేసుకోవచ్చు, ముందుగానే చెప్పుకొని దిగేయాలి. దిగాలంటే మనం ఒక బండికి 3 డ్రైవర్లు ఉంటారు, 20 రోజులు డ్యూటీ చేస్తాం. అవును, ఏదైనా పని ఉంటే మధ్యలో దిగిపోవాలంటే దిగాలి. 20 రోజులు 10 రోజులు మనకి హాలిడే ఇస్తారు, వాళ్ళే 3 ఉంటారు కాబట్టి 20 రోజులు. మామూలుగా మీరు డ్యూటీ ఇప్పుడు ఉంటుంది నైట్లో, ఇప్పుడు నైట్లో మీరు డ్రైవింగ్ చేస్తున్నారు, ఇన్ని కిలోమీటర్లు అనేసి మీరు డివైడ్ చేసుకుంటారా? మీ అండర్స్టాండింగ్ ఉంది అంటే కోట్ల కాడికి వచ్చేసి మళ్ళీ పొద్దున్నే రెస్ట్ పాయింట్ ఒకవేళ మధ్యలో ఏదైనా అవసరం ఉంటే మీరు తీసుకుంటారా, మార్చుకుంటారు? ఏదైనా నిద్ర వస్తున్నట్టున్నా లేకపోతే ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉన్నా, ఏదైనా బాగాలేకపోయినా. ఈ ఓల్వోలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న? ఇంతకుముందు ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ఎక్స్పీరియన్స్? ఓల్వో అప్పుడు ఎలాగైనా ఇదేలైనా 2009 విజయవాడ, మళ్ళీ వైజాగ్ వరకు, ఇప్పుడు వైజాగ్ శ్రీకాకుళం వరకు మోమిన్లో శ్రీకాకుళం తిరుగుతూ ఉంటాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రాజేష్లో చేసాము, దాని తర్వాత ఇక్కడ చేస్తాం. రాజేష్లోనే 8 సంవత్సరాలు చేసాము. దాని తర్వాత ఇప్పుడు ఈ కంపెనీకి 2024 ఉగాది నుంచి ఈ కంపెనీకి కొత్త బస్సులు వచ్చినప్పటి నుంచి మామూలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న? వేరే బస్సులకి వీటికి మామూలుగా 6 wheel బస్సులకి మల్టీ యాక్సల్కి వేరియేషన్ ఎట్లుంటుంది మీకు? 6 wheel చాలా రోజులు అయిపోయింది. అదే దానికి దీనికి మీకు వేరియేషన్ ఉంటుంది ఎక్స్పీరియన్స్? ఇప్పుడు దీంతో పోలిస్తే 2 బండ్లు ఒకటే, సస్పెన్షన్ పరంగా అయితే ఇది బాగుంటుంది. మెయింటెనెన్స్ దానికి దీనికి వేరియేషన్ ఎట్లుంటుంది అన్న? చాలా ఇది కాస్ట్ ఎక్కువ మెయింటెనెన్స్. బండి కాస్ట్లీ ఉంది. ఇప్పుడు మన టికెట్లు కూడా దానికి దీనికి పెద్ద వేరియేషన్ కూడా ఏం లేవు. మెయింటెనెన్స్ వెహికల్ మెయింటెనెన్స్ పరంగా చూస్తే దీనికి ఎక్కువ కాస్ట్ వస్తుంది. అదే ఇంకోటి ఏమంటే ఇది ఆయిల్ సర్వీస్ పరంగా అయితే 30,000 1,00,000 కిలోమీటర్ల వరకు ఆయిల్ మార్కెట్ వస్తుంది. దానికైతే 50,000 60,000. అది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కొత్తగా వచ్చే BS6 అంతా ఇప్పుడు ఆల్మోస్ట్ అట్లాగే పెడతాం. మనకు వచ్చేసి ఇప్పుడు BS6 కదా, దీంట్లో యాప్ బ్లూ వేయాలా? డెఫైలో యాప్ బ్లూ సిస్టమ్ అంటే మామూలు ఓల్వోదే వేయాలా లేకపోతే మామూలు దీనికి ఎట్టా? ఓల్వోది ఉన్నది, లైలాండ్ది. అంటే ఇప్పుడు దొరకని పరిస్థితిలో లైలాండ్ కూడా వాడేస్తారా? లైలాండ్ లేదంటే ఓల్వోది, మనకు ఏది అందుబాటులో ఉంటే అది. మామూలుగా అయితే ఇంకా సేఫ్గా ఉండాలంటే ఓల్వో తీసుకోవాలా? మామూలుగా ట్యాంక్ కెపాసిటీ ఎంత అన్న డీజిల్? డీజిల్ ట్యాంక్ కెపాసిటీ 550 వరకు పడుతుంది. 500 అంటే ఇప్పుడు మైలేజ్ ఎట్లా వస్తుంది అన్నది? మైలేజ్ పరంగా తీసుకుంటే ఒక్కొక్క డ్రైవింగ్ బట్టి వస్తుంది. అది మామూలుగా యావరేజ్ మైలేజ్ యావరేజ్గా 3.1 3 వరకు వస్తుంది. 3 నుంచి 3.1 3.2 3 వరకు 3 పాయింట్స్ తగ్గదు. ఏదైనా మనం నడిపేదాన్ని బట్టి ఉంటుంది అంతే. స్టార్టింగ్లో అంటే ఇప్పుడు మనకు కొత్తగా వస్తారు కదా డ్రైవర్లకి, బస్సులకి, వాళ్ళకి ఎట్లా ఫస్ట్ స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా అడుగుతారు? అంటే మామూలు చిన్న బస్సుల్లో తీసుకొని కొట్రోలు బస్సులు అంటే కొత్తగా వచ్చి ఉంటే వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ ఉండి వేరే కంపెనీలో బస్సు నడుపుతూ ఉంటే దాని ప్రకారం వాళ్ళకి ఇస్తారు ఇక్కడే అదే బస్సు. లేదంటే వేరే బస్సులు దాంట్లో మామూలుగా ఈ డ్రైవింగ్ బస్సుల్లోకి రావాలంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ చిన్న చిన్న బస్సులు ఏమైనా ఉంటాయి తక్కువ దాంట్లో చేసుకోవాలా, తర్వాత దీంట్లోకి రావాలి. ఎక్స్పీరియన్స్ ఉంటుంది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఆటోలో తోలే దానివల్ల చాలా వరకు నిద్ర వచ్చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్రపోయి చాలా ఇన్సిడెంట్ కూడా జరుగుతున్నది. ఇది దీంట్లో మనకు కష్టం లేదు. అవును, కారు క్లచ్ దొక్కే పని లేదు అసలు. కార్ కంటే కూడా ఇంకా దీనికే అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి. అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి. దానివల్ల ఆటోమేటిక్గా కొంతమందికి ఇట్లా జరుగుండే చాలా మందికి బస్సు లాస్ అయ్యేటట్టు కూడా ఉంటుంది. దానివల్ల ఎక్స్పీరియన్స్ ఉండే డ్రైవర్కి ప్రమోట్ చేస్తారు ఏ కంపెనీ వాళ్ళు. మామూలుగా ఇప్పుడు మాన్యువల్గా మన వాళ్ళు బాడీ కట్టించుకునే బస్కి దీనికి వేరియేషన్ ఏమంటే కొన్ని మాన్యువల్ బస్సులు అయితే ఎక్కువ షార్ట్ అయిపోయి అక్కడ రన్నింగ్లో కూడా ఫైర్ అయిపోతా ఉంటాయి కదా, దీనికైతే కొంచెం దానికి దీనికి వేరియేషన్ ఉంటుంది అన్న. ఈ కంపెనీ బాడీ పెట్టి కాబట్టి దీంట్లో అలాంటిది అంతా ఏమి ఉండదు. సేఫ్టీ అయితే పర్పస్ బాగానే ఉంటుంది. పర్పస్కి ఫైర్ యాక్సిడెంట్ ఇక్కడ ఇచ్చాడు, లోపల ఇచ్చాడు, కింద ఇచ్చాడు. ఫైర్ యాక్సిడెంట్ మామూలుగా దాంట్లో కూడా ఉంటాయి కానీ దాంట్లో షార్ట్ అయ్యేది అలాంటివి ఎక్కువ ఉంటాయి, దీంట్లో తక్కువ ఉంటాయి. నార్మల్ 6 wheel ఉన్నాయి కదా, 6 wheelకి దీనికి వేరియేషన్ ఎలా ఉంటుంది అంటే బిజినెస్ పరంగా దీన్ని పెట్టుకుంటే ఏదైనా వర్కౌట్ అవుతుందా? బిజినెస్ పరంగా చూస్తే ఇప్పుడు ఉండేది చూస్తే ఆల్మోస్ట్ అందరూ డబ్బులు ఉండే వాళ్ళే.
ఇప్పుడైతే కొంతమంది ఉంటారు మనకి కస్టమర్లు ఉంటారు, ఎక్కడంటే అక్కడ ఆపకపోతే మనం ఇది కంప్లైంట్ చేసేది, తర్వాత వచ్చేసి ఏదన్నా వాళ్ళు చెప్పి అలా అప్పుడు మనకి ఎట్లా మనకి డ్రింక్ చేసి వచ్చి దగ్గర గొడవలు అయ్యే ఇన్సిడెంట్ కూడా ఉన్నాయి మా దగ్గర. అవును, దానికనే ఇట్లాంటి జరుగుతాయని వీడియో పెట్టారు, కెమెరా పెట్టారు, సీసీ కెమెరా చేసిన కెమెరాలో ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడినా మేము ఏం మాట్లాడినా కెమెరాలో అన్ని రికార్డ్ అవుతా ఉంటాయి. 24 hours అవును, లైవ్లో ఉంటారు. ఫ్రంట్ కెమెరాలు ఫ్రంట్ బ్యాక్ లోపల లోపల కూడా ఫ్రంట్ బ్యాక్ ఉంటాయి. బస్ వెనకాల ఇది ఇక్కడ ఫ్రంట్ కూడా ఉందా, ఫ్రంట్ వ్యూ రన్నింగ్ వ్యూ మామూలుగా ఉంటాయి కదా కొన్నిట్లో. పెట్టుకుంటారు మామూలుగా మీకు బోర్డింగ్ పాయింట్లో ఎక్కించుకునేటప్పుడు కొంచెం లేట్ అవుతా ఉంటుంది, అటు ఇటుగా లేట్ అవుతుంది. ఒకవేళ ఒకసారి వదిలేసి వచ్చేది వస్తారు కదా, అలాంటప్పుడు గొడవలకు వస్తారు, మళ్ళీ వచ్చి గొడవలకు వచ్చేది, లేదంటే మళ్ళీ ఒకవేళ వాళ్ళు ఏదన్నా మళ్ళీ గొడవకు వస్తే అట్లాంటప్పుడు ఎట్లన్నా మీకు గొడవలు వస్తే ఏం లేదు, మనకు సంబంధం ఏమి వాళ్ళ బోర్డింగ్ పాయింట్ టైం ఇచ్చిన దాని ప్రకారం 5 నిమిషాలు లేట్, 5 నిమిషాలు వెయిట్ చేస్తాం. ఇంకా 5 నిమిషాలు కావాలంటే వెయిట్ చేస్తాం, దాని నుంచి అయితే వెయిట్ చేయలేదు. గొడవల కన్నా వచ్చినామంటే మనం ఆఫీస్కి దీనికి ఇన్ఫామ్ చేస్తాం, వాళ్ళు ఇంకా పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేసేది అలాంటిది ఉంటుంది. మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేస్తామంటే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు దాన్ని ఏం చెప్తారు దాన్ని బట్టి మనం ఇన్స్ట్రక్షన్ వాళ్ళు చెప్తారు, ఇట్లా అనేసి దాన్ని బట్టి మనం ఫాలో అయ్యాం. మనకి మామూలుగా రోడ్ల పైన ఉంటుంది కదా, రోడ్ల పైన ఏమంటే మనమంటే ఫాస్ట్గా పోతా ఉంటాము, ఆల్మోస్ట్ 90-100 ఆ స్పీడ్లో పోతాం కదా. మామూలుగా రోడ్ల పైన కొంతమంది నైట్ టైం ఎక్కువ మీరు జర్నీ చేస్తారు, నైట్ టైంలో ఎక్కువ నిద్రపోయే వాళ్ళు, కొంతమంది తాగేసి డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటారా? లారీ వాళ్ళ పరంగా చెప్పాలనుకుంటే వాళ్ళు చాలా వరకు నిద్రపోయి నడుపుతూ ఉంటారు. సింగిల్ డ్రైవర్ ఉంటుంది, అవును, సింగిల్ డ్రైవర్ ఉండే దానివల్ల వాళ్ళు నిద్రపోయి నడపడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ తమిళనాడు వాళ్ళు ఎస్పెషల్లీ యూట్యూబ్ మొబైల్ ముందర పెట్టి వీడియో కాల్ ప్లస్ యూట్యూబ్ చూస్తూ బండి దూరడం, రీల్స్ చూసుకుంటా బండి నడపడం ఎక్కువ. ఇదివరకు ఆంధ్ర బండ్లో అయిన యాక్సిడెంట్లు ఇప్పుడు తమిళనాడులోని తమిళనాడు లారీలో ఈ లైన్ ఎక్కువ కలకత్తా వరకు ఇట్లా గువాహటి వరకు ఎక్కువ తిరుగుతాయి. వాటి వరకు ఇక్కడ నుంచి మనం నాయుడుపేట నుంచి తీసుకుంటే ఈ లైన్లో ఎక్కువ వాళ్ళ బండ్లు యాక్సిడెంట్ అవుతూ ఉండేది. అవును, మొన్న రీసెంట్గా కూడా 2 days బ్యాక్ ఇద్దరు స్పాట్ ఇద్దరు కంటే డ్రింక్ అండ్ డ్రైవ్ కంటే ఎక్కువ మొబైల్ వాడటం వల్ల ఎక్కువ అవుతున్నాయి. లారీ వాళ్ళు తగ్గదలుచుకోలేదు, కానీ ఇది దయచేసి మొబైల్ వాడేది తగ్గించాలి, చాలా బెటర్ అది. ఎందుకంటే ఫ్యామిలీలు అంతా మన పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు. పిఠాపురం డ్రైవరు వైజాగ్ అవతల ఆనందపురంలో లారీ కొట్టి వెనకాల కొట్టి అంటుకునే స్పైర్ అయిపోయి కాపాడండి అని ఎవరు హెల్ప్ చేయలేక అట్లే సజీవురాలు. ఆనందపురం దగ్గరేనా అది? ఆనందపురం దగ్గరేనా? నేను ఆ వీడియో కాబట్టి లలిత బ్రాండ్ రైస్లే కదా, అదే నేను ఆ వీడియో పంపిస్తాను. లారీ వాళ్ళు అది ఒకటే నేను లారీ వాళ్ళకి చెబుతాను. అది తర్వాత ఏమంటే లారీ వాళ్ళు ఫ్రంట్ లో క్యాబిన్ లో గ్యాస్ సిలిండర్ పెట్టుకుంటారు. అదేమైందంటే టచ్ అయిన వెంటనే ఏమవుతుందంటే అది ఫైర్ అయిపోతుంది. ఎవరిని వెళ్ళి హెల్ప్ చేయాలంటే కూడా లాగాలంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలన్నా తక్కువ పడుతుంది. వీళ్ళు లాక్ అయిపోయినాక లాగలేరు. ఫైర్ లేకుండా ఉంటే ఏదో ఒకటి చేసి లాగుతారు. ఫైర్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అది మెయిన్ గ్యాస్ సిలిండర్ ముందర ఉండకూడదు. ఏమంటే సేఫ్గా తోలుకోవాలా. ఒకవేళ మామూలుగా ఇరుక్కుపోయినా కానీ కాళ్ళు కింద తిరిగి బయట వచ్చేస్తారు. కానీ ఏమంటే ఇట్లా సిలిండర్లు ముందర పెట్టుకోవడం అనేసి ఆల్రెడీ వీడియోలు ఇవన్నీ కూడా నేను పెట్టినాను. మన వాళ్ళు అయినా దానికి ఏమన్నా కామెంట్లు కొంతమంది ఉంటారు అట్లాంటివి పెట్టడము. తర్వాత వాళ్ళ జీవితం గురించి ఆలోచిస్తే ఫస్ట్ స్టీరింగ్లో కూర్చుంటే మనకు గుర్తు రావాల్సింది భార్య పిల్లలు, లేదంటే అమ్మ నాన్న గుర్తుండేవాళ్ళు జాగ్రత్తగా నడుపుతారు. ఇది లేని వాళ్ళు ఏమంటే చాలా వరకు ఇట్లాగే నడుస్తాం. నాకు తెలిసి నాకు ఈ బస్సు 94 నుంచి 94 నుంచి ఇప్పటి వరకు ఏదో చూసుకున్నాను. ఈ మధ్య కాలంలో వీళ్ళు తమిళనాడు దగ్గర ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది. రోడ్డు పైన 2 వీలర్ వాళ్ళు, కార్ల వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ గొడవలకు వచ్చేస్తుంటారు. మీదకి వచ్చుకోవచ్చు. అది 2 వీలర్ కంటే ఎక్కువ కార్ల వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ ఇటుపక్క లైన్లో వచ్చేలేదు. అది బ్రేక్ చేసి తోలిపిస్తూ ఉంటారు. కావాలన్నా మీదకి ఎక్కువ వచ్చేది అలాంటిది. వాళ్ళు ఒకటి తెలంగాణ వెహికల్స్ వైజాగ్ నుంచి విజయవాడ వచ్చేటప్పుడు కొంచెం అటు సైడ్ అట్లా ఇలా జరుగుతూ ఉంటుంది. అటు సైడ్ వాళ్ళు అసలు హార్న్ కొడుతూ కూడా పక్కకు పోరు. మనం ఏదో 100 స్పీడ్లో ఉంటాము, ఇటు సైడ్ లెఫ్ట్లో ఉంటారు. కొన్ని ప్లేసులు అయితే రైట్ సైడ్ డివైడర్ సైడ్ నుంచి వచ్చేస్తుంటారు ఆపోజిట్లో. మనం ఈ పక్క బండి పోతా అంటే ఇట్లా రైట్ తీసుకుంటాం. రైట్ తీసుకుంటే ఎదురుగా ఉంటుంది 2 వీలర్ కానీ నడుచుకోవచ్చేది. సేమ్ అదే సైడ్ అటు సైడ్ అంతా ఆవులు గేదెలు ఇవి ఎక్కువ నైట్ టైంలో. ఇంకేమన్నా మన డ్రైవర్కి ఏమన్నా నీకు తెలిసింది ఏమన్నా చెప్పాలనుకుంటున్నాను? డ్రైవర్లకి ఫస్ట్ మొబైల్ మాట్లాడండి, హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడండి. అట్లా వీలు లేదంటే 5 నిమిషాలు పక్కన పెట్టి మాట్లాడండి. వీడియోలు చూస్తా రీల్స్ చూస్తా బండి నడపదండి దయచేసి. అదైతే ఖచ్చితంగా ఎస్పెషల్లీ చెప్తాను, ఏ డ్రైవరైనా కళ్ళ పిల్లలు ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు. దయచేసి మీరు బండి నడిపేటప్పుడు వీడియో చూస్తా వీడియో కాల్ మాట్లాడుతూ బండి నడపండి. డ్రైవర్ అయినా బస్సు డ్రైవర్ అయినా ఎవరైనా డ్రైవర్ ప్రాణం పోతే రాదు.
మళ్ళీ పక్కన చిత్తూరు టౌనేనా? మీ ఎక్స్పీరియన్స్ అన్న ఎన్ని సంవత్సరాలు అన్నారు? బస్ ఫీల్డ్లో వచ్చి 22 సంవత్సరాలు. క్లీనర్ బస్సులోనే క్లీనర్ కూడా బస్సులో 94 నుంచి క్లీనర్గా చేసాం. 2000 నుంచి బస్ ఫీల్డ్. మామూలుగా టైమింగ్లో వాళ్ళకి, తర్వాత మన బస్సుల వాళ్ళకి కొంచెం చూసుకొని సైడ్ ఇవ్వమని చెప్పి చెప్తున్నారు మీరు ఫస్ట్. కాకపోతే ఇప్పుడు ఇది ప్యాసింజర్ వెహికల్. అవును. మనం దీంట్లో 40 మందికి సమాధానం చెప్పే పని ఉంటుంది డ్రైవర్. అవును. అదే లారీలో ఎవరికి సమాధానం చెప్పే పని లోడ్ మార్కెట్ ఉద్యోగుల పనులు అయితే టైమింగ్ అడుగుతారు, వాళ్ళు టైమింగ్ వాళ్ళు. టోల్ గేట్లో మేము మార్కెట్ పనులు వస్తే మేము కూడా వాళ్ళకి సైడ్ ఇచ్చేస్తాం. అవును. తెలిసిన వాళ్ళు ఇచ్చేస్తారు, మార్కెట్ పని అని తెలిస్తే ఇస్తాం. అవును. ఎందుకో టయానికి తెలుసు కాబట్టి, ఆ బాధ ఏంటనేది మీకు తెలుసు కాబట్టి. అట్లాగే మా బస్సులో వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా చూసుకొని మాకు సైడ్ ఇస్తే సార్ యాక్సిడెంట్ కొద్దిగా కాలు ఎత్తి బస్సు సైడ్ ఇచ్చేసినట్టు వాళ్ళు వెళ్ళిపోతాం. ఈ బండ్లు నిద్రపోయిన నడపడాలు ఇవి కొద్దిగా తగ్గిస్తే మామూలుగా టైమింగ్లో ఎక్కువ సెంటర్ మార్జిన్. మేము కూడా అంతే, టైమింగ్లో ఉందంటే సెంటర్ మార్జిన్ పెట్టుకొని యాపక లెఫ్ట్ బాల్ రైట్ బాల్ రైట్ మార్జిన్ చూసుకొని పోతా ఉంటాం మేము కూడా అంతే. అట్లా కాకుండా మార్జిన్ పెడితే మనకు మంచిది. అవును. వెనక వచ్చే వాళ్ళు ఇబ్బంది పడుకుని వస్తారు. మార్జిన్ 2 మార్జిన్లు పెట్టుకోవాల్సి ఉంటాం. అవును. ముందు రెండో బండి నీకు తెలుసు, వెనక వాళ్ళు సైడ్ చేయాలంటే ఎటు చూస్తాం. 3 లైన్లు అయినా కానీ 6 లైన్లు ఉంది నెల్లూరు నుంచి విజయవాడ వరకు అయినా కానీ 2 లారీలే వెళ్తా ఉంటాయి. అవును. అట్లా నడపడం వల్ల ఎంతమందికి ఇబ్బంది అవుతుంది. లారీలకు ఇబ్బంది, 2 వీలర్లు సందులో వెళ్ళిపోతారు. ఈ బస్సు ప్యాసింజర్ వెహికల్ ఎండిపోవాలి. హై స్పీడ్ బండి. అవును. 100 మెయింటైన్ చేసుకోలేవాలి స్పీడ్. 17 గంటలు 16 గంటలు మేము రీచ్ అవ్వాలి వైజాగ్. 1100 కిలోమీటర్లు సిటీ అవుతాయేటప్పటికే మాకు లేట్ అవుతుంది. మీది మాది అంతా సేమ్. ఇప్పుడు కూరగాయల బండ్లు కూడా అంతే, వాళ్ళకి వెళ్ళి సేమ్ టైమింగ్ ఉంటుంది. ఏమంటే మీరు ఆపుతా పోతారో, వాళ్ళు ఆపేది ఏమి ఉండదు. వాళ్ళు తినేదానికి కూడా ఆపుకోరు. మామూలు పార్సల్ తీసుకొని ఇద్దరు డబుల్ డ్రైవర్ మార్చుకొని డ్రైవింగ్ వెళ్ళిపోతారు అంతే. అంతా సేమ్ టైమింగే ఉంటుంది. కానీ ఏమంటే మీకేమంటే బస్సులో ఆపుతారు కాబట్టి మీరు స్పీడ్ ఎక్కువ పికప్ చేస్తారు. స్పీడ్లో మీరు పికప్ చేస్తారు. 80 పట్టుకొని కూరగాయల బండ్లో ఏమంటే కరెక్ట్గా మెయింటైన్ చేసుకొని అంతా 2 సేమ్గానే ఉంటాయి టైమింగ్ అంతా. దానివల్ల ఏమంటే ఇంకా బండ్లు అంతా ఇప్పుడు మనకి సైడ్ ఇస్తే బెటర్. వాళ్ళు కొంతమంది అంటే ఎట్లా అంటే కావాలనే బస్సు పక్కలోకి వెళ్ళేంత వరకు ఊమనే ఉంటారు. బస్సు లారీ క్యాబిన్ కాడికి వెళ్ళంగానే అప్పుడు దొరుకుతారు. అప్పుడు గేర్ డౌన్ చేసి మళ్ళీ బండి దబాయించుకోవాలి. అది చాలా వరకు తప్పు. ప్యాసింజర్ వెహికల్ పోతే వెళ్ళిపోతే ఏమైపోతుంది? ఆ టికెట్లు నువ్వు వేసుకొని పోయలేదు. అవును. ఆన్లైన్ టికెట్లు మేము వేసుకొని పోతాం, నీ రోడ్డు నువ్వు వేసుకొని పోతాం. దానికి ఎందుకు దారిలో పోయేటప్పుడు సరదాగా 4 మాటలు మాట్లాడుకుంటాం, బాబాయ్కి అందరూ పోతూ ఉంటారు. అవును. ఆర్డర్ వెళ్ళినప్పుడు సైడ్ ఇస్తే సైడ్ కొట్టినప్పుడు సైడ్ ఇస్తే అందరికీ మంచిది, అందరూ బాగుంటారు. డ్రైవర్లు అందరూ ఒకటే కాబట్టి కొంచెం కోఆర్డినేషన్లో హార్న్ కొట్టినప్పుడు సైడ్ ఇవ్వడం లాంటివి చూసుకొని మంచిగా డ్రైవర్ అనేవాడు హెల్పింగ్ అంటే పెద్దగా మనం ఏం డబ్బులు ఏదైనా ఆర్థిక సాయం చేసేది కాకుండా మనకి ఇట్లాంటి వాటిలో హెల్ప్ చేస్తే ఇద్దరికి సేఫ్గా ఉంటుంది. అందరూ బాగుంటారు, అందరూ ఫ్యామిలీ బాగుంటారు. అవును. ఏ డ్రైవర్ అయినా వచ్చేది 10 రూపాయలు సంపాదించేదాన్ని. అవును. ఫ్యామిలీని వదిలిపెట్టి 20 రోజులు 4 రోజులు ఎందుకు వస్తారు లారీకైనా బస్సుకైనా ఫ్యామిలీని వదిలిపెట్టి. అది మనం సంపాదించేటప్పుడు దానికి ఒక తృప్తి అనేది ఉండాలి. ఆ తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? నగదు సంతోషంగా మాట్లాడుతూ పోతూ ఆ తృప్తి అనేది ఉంటుంది. మనం ఇంటికి వెళ్ళినా కానీ మన ఇది అనేది బాగుంటుంది. నాకు తెలిసినంత మనం జగడాలు వేసుకొని దాన్ని అడవులు వేసుకొని పోయి ఎవరికి లాభం ఉంది? ఏముంటుంది, టెన్షన్ ఉంటుంది. వాళ్ళు ఒక 10 నిమిషాలు అదే టెన్షన్లో అట్లే పడుకోవాలంటే పలా డ్రైవర్ వచ్చి గొడవ పడినాడు అంటారు, లేదా లారీ వాడు గొడవ పడినా పలా లారీ వాడు గొడవ పడినాడు. ఇది అవసరమే ఉండదు. అంతే కదా. మనకి ఇంకా ఆ టెన్షన్లో ఇప్పుడు ఏదైనా నడుచుకొని 10 నిమిషాలు మనకి లేట్ అవుతుంది. లేట్లో మళ్ళీ రోడ్డు పైన టెన్షన్గా దొరకాల. అవసరం లేదు. అది లేకుండా సంతోషంగా నడపండి, సుఖంగా ప్రయాణం చేయండి, సేఫ్గా ఇంటికి వెళ్ళండి. జై డ్రైవర్స్. జై డ్రైవర్స్. చూడండి, చిత్తూరు బైపాస్లో అయితే ఆపుతున్నారు, ప్యాసింజర్ దిగుతున్నారు. మా అన్న అయితే డ్రైవింగ్ మారారు తిరుపతిలో. ఇంకో అన్న అయితే వచ్చినాడు, అన్న పేరు మురుగేష్ అంట. నేను చెప్తా ఏం చెప్పేది మాట్లాడాలి. అయిపోయింది, టైర్ బ్లాస్ట్ అయిపోయింది. ఇంకోసారి లాగు. రైట్ ఏ పక్కకి వెళ్ళాలి.